హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మనోహర్. నాకు ర్యాంక్ 32 వచ్చింది మొన్న ఈ గ్రూప్ 2 రిజల్ట్స్లో, గ్రూప్ 2 2018 నోటిఫికేషన్లో. ఐఎమ్ రియలీ హానర్డ్, ప్రివిలేజ్డ్ అండ్ థ్యాంక్ఫుల్ టు వంశీ, డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అకాడమీ. In this session I'm going to provide deep insights with respect to paper 3 of paper 3 of group 2 services, which is planning and economy, which includes both Indian economy and AP economy. First and foremost, we need to have thorough understanding upon the syllabus of group 2 paper 3, that is planning and Indian economy. This syllabus we can divide it into, మనము ఈ సిలబస్ని 2 భాగాలుగా విడదీయొచ్చండి. ఒకటి కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్, ఇంకొకటి అప్లికేషన్స్ అనమాట. కాన్సెప్ట్స్ అనగా లైక్ ఇట్ కెన్ బి నేషనల్ ఇన్కమ్ ఆర్ పర్ క్యాపిటా ఇన్కమ్. దేర్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్, వాట్ ఈస్ జిఎన్పి కానీ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, పీపీపీ, వేర్ ఇండియా స్టాండ్స్ ఇన్ ద వరల్డ్. అంటే పీపీపీ యొక్క లైక్ ఇంపార్టెన్స్ కూడా అడుగుతారనమాట మనకి. ఈసారి మొన్న అడిగారు పీపీపీ వల్ల మనకి ఇండియాకి వచ్చే లాభాలు, లేకుంటే ఈ కన్స్యూమర్కి వచ్చే లాభాలు వెన్ వి కంపేర్, అంటే ఇండియాకి అమెరికా కంపేర్ చేస్తే, ఇండియాకి ఎనీ యూరోపియన్ నేషన్ కంపేర్ చేస్తే, ఇవన్నీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈవెన్ మనం ఇన్ఫ్లేషన్లో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కానీ, కోర్ ఇన్ఫ్లేషన్ కానీ మనం డే టు డే మనం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో. అంటే లైక్ వెన్ ఎవర్ రీసెంట్ లైక్ మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ మానిటరీ పాలసీ రివ్యూ మనం బై మంత్లీ చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది కదా. అప్పుడు దెన్ వీ నీడ్ టు కాన్షియస్లీ మనం అదే పనిగా మనసు పెట్టి చూడాలి, ఎక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయి, కీ ఎకనామిక్ టర్మ్స్. రెపో రేట్ అంటారు, రివర్స్ రెపో రేట్ అంటారు, క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. అదేవిధంగా మన బ్యాంకింగ్ సిస్టంలో కూడా, అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, లేకుంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, లేకుంటే మనము కోఆపరేటివ్ సొసైటీస్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, ఇట్లా వేరేవి. అంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా గ్రూప్ 2 సిలబస్లో చూసామంటే, ఫస్ట్ మనకేముంటుంది, ఇండియన్ ఎకనామీ అండ్ ఇట్స్ స్టేటస్, ప్రజెంట్ స్టేటస్. నెక్స్ట్ ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఇండియా ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, బ్యాంకింగ్ సిస్టమ్ అని, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్లు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ కూడా ఉంటుంది, సరేనా. ఇవన్నీ ఇందులో కవర్ అయిపోతాయి. ఇన్ ద సేమ్ వే వీ కెన్ కమ్ టు ఏపీ ఆల్సో. ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఏపీ అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ ఏపీ, ఇండస్ట్రియల్ సెక్టర్ ఆఫ్ ఏపీ. లేకుంటే ఇప్పుడు కొత్త చాప్టర్ ఏమి ఇంక్లూడ్ చేశారంటే, యాజ్ మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయింది కాబట్టి, మన ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ మీద మనకున్న రీసోర్సెస్ ఏవేమి ఉన్నాయి. ఇట్ కెన్ బి ఫిజికల్ క్యాపిటల్ ఆర్ హ్యూమన్ క్యాపిటల్. కొంచెం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అంటే హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, దే మే ఆస్క్ విత్ రెస్పెక్ట్ టు గ్రాస్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్, గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఆల్సో, జిహెచ్ఐ, అంటే సోషల్ క్వాలిటీ ఇండెక్స్, ఎక్స్క్యూఐ. దిస్ వాజ్ రీసెంట్లీ ఆస్క్డ్. అంటే నేనేం చెప్తున్నానంటే, మనకున్న సిలబస్ని మనము 2 విధాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి బేసిక్ కాన్సెప్ట్స్, ఇంకొకటి సెక్టరల్ వైజ్డ్ అండర్స్టాండింగ్ అనమాట. బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్. అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అంతా, లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్లో ఇప్పుడు వస్తున్న చేంజెస్ ఏమేమి ఉన్నాయి, లేకుంటే ఫార్మ్ సెక్టర్ లాస్ కానీ, లేకుంటే ఎంఎస్ స్వామినాథన్ రికమెండేషన్ కానీ ఎప్పుడు జరిగింది, 2000లోనా 2004లోనా, అంటే మళ్ళీ నరేగా యాక్ట్ వచ్చింది. ఇవన్నీ మన బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి అంతే. దే ఆర్ నాట్ ఆస్కింగ్ డీప్ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అనమాట. ఇదొక్కటి నేను పదే స్ట్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టర్కి వచ్చామనుకోండి. ఇండస్ట్రీ సెక్టర్లో వాట్ ఆర్ ద బేసిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ, క్వినరీ, ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ మనకి ఇండస్ట్రీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ as టువర్డ్స్ జీడిపి. ఇన్ ద సేమ్ వే వాట్ ఆర్ ద రీసెంట్ ఇండస్ట్రీ 4.0, అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అయితే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2020-2023 3 ఇయర్స్కి వచ్చింది. ఫారెన్ ట్రేడ్ పాలసీ ఆఫ్ ఇండియా కూడా ఉంది. అంటే నేనేం చెప్తానంటే, మన సిలబస్ చూస్తే మనకు కొంచెం ఐడియా రావాలి. ఓకే, మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, ఇప్పుడు ఇండస్ట్రీని బూస్ట్ చేయడానికి కొత్త స్కీమ్ కూడా తెచ్చారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అంటే నేనేం చెప్తున్నాను, మన సిలబస్ చూసిన వెంటనే మనకి ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ ఏమైనా చేస్తుందని అన్నది మనకి
ఇమ్మీడియట్గా లింకప్ అవ్వాలి. ఆ లింకింగ్ అనేది చాలా ముఖ్యం. దిస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ ప్రిపరేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ ద ఫౌండేషన్. చాలా చాలా ముఖ్యమండి. సరేనా? నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. వాట్ ఈస్ లైక్ టైప్స్, బికాస్ బ్యాంకింగ్ సెక్టర్, ట్రేడ్ కామర్స్, ఈ కామర్స్ వస్తుంది ఇప్పుడు. లైక్ ఓకే, అడ్వెంట్ ఆఫ్ ఏఐ, అడ్వెంట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ కెన్ ఆల్సో dwell like we need to think upon contributions, service sector contributions, tourism, like in the government, with respect to government of AP, now AP tourism policy is going to come new, even like already recently new policies, AP renewable energy export policy has come. అంటే నేనేం చెప్తున్నాను, ఇప్పుడు కాంటెంపరీ హ్యాపెనింగ్స్ ఏమున్నాయి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ థింగ్స్ ఏమున్నాయి, ఇవి రెండింటికి ఒక బ్రిడ్జ్ గీసుకోవాలి మనం, ఒక లైన్. జస్ట్ ఇది ఉందనుకో మనకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది, హౌ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ డూయింగ్, హౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డూయింగ్ అనేది. ఇది ఉందనుకోండి మనకి ఈజీగా మనం విల్ గెట్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ద మినిమం ఎఫర్ట్స్. ఇది మటుకు నేను చెప్పగలను. ఇది విత్ రెస్పెక్ట్ టు సిలబస్. నెక్స్ట్ కమింగ్ టు సోర్సెస్ ఇది ఏంటంటే ఒకటి, ఎంత తక్కువ సోర్సెస్ పెట్టుకుంటే అంత మేలు. ఎందుకంటే ఆల్వేస్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద ఫైనల్ డే ఆఫ్ ద ఎగ్జామ్. మనకి ఫైనల్ డేలో జస్ట్ హార్డ్లీ విల్ హ్యావ్ 3 hours or 4 hours, దట్ విల్ బీ ఇన్ ద టెన్సర్ సిచ్యువేషన్. కాబట్టి మనం ఇప్పటి నుంచే మనం దాన్ని ఫోకస్ చేద్దాం, సరేనా? కాబట్టి మనం యాజ్ మినిమం నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ యాజ్ పాసిబుల్ అనమాట. యాజ్ మినిమం నెంబర్ ఆఫ్ రిసోర్స్ అంటే ఎలాగా, ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ 9th to 12th అండి. 9th ఇన్ లైక్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఓకే పావర్టీ గురించి, డెవలప్మెంట్ గురించి, లేకుంటే గ్రోత్ గురించి, హ్యూమన్ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అనే బుక్ ఉంటుంది. ఆ బుక్ కూడా ఇట్ ఈస్ మ్యాండేటరీ అండ్ ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ టు రీడ్ ఇట్ థరోలీ. వీ షుడ్ నాట్ లీవ్ సింగిల్ పేజ్ ఆల్సో ఇన్ దట్ బుక్, because in the end they would have given appendix, they would have explained key concepts, key dimensions of economic development, even where okay even in the planning also, before liberalization, before LPG reforms, liberalization, privatization, globalization, after LPG, before LPG, how Indian economy was అనేది కూడా వాళ్ళు దే have provided a clear picture. కాబట్టి ఈవెన్ well they have given the status of AP economy in pockets, means అక్కడక్కడ ఇచ్చారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మన డ్వాక్రా స్కీమ్, బికాజ్ ఏపీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ రినౌండ్ స్టేట్, అంటే మంచి మోడల్ స్టేట్ అనమాట. ఈవెన్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై సెకండ్ ARC ఆల్సో, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. కేరళ అలాంగ్ ఆంధ్రప్రదేశ్ అలాంగ్ విత్ కేరళలో కుటుంబశ్రీ మోడల్ ఉంటుంది అనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే మనకి ఈ ఎన్సీఆర్టీస్ అనేవి కూడా చాలా చాలా ముఖ్యం, యాక్చువల్ లైక్ ఏ ఫౌండేషన్ అనమాట మనకి. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే నేను పర్సనల్గా ఫాలో అయింది శంకర్ గణేష్, ఇండియన్ ఎకనామిక్ కాన్సెప్ట్స్. చాలా సింపుల్గా ఇచ్చాడు ఆయన ఫార్మర్, లైక్ హీఈస్ అన్ IRS ఆఫీసర్, ప్రజెంట్ IRS ఆఫీసర్. ఓకేనా, ఆయన హీఈస్ గివెన్ ఇన్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్, అండర్స్టాండబుల్ బై ఆల్, ఈవెన్ హూ ఈజ్ అంటే తెలుగు మీడియం అయినా కూడా అతను అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు అనమాట. సరేనా, శంకర్ గణేష్ ఒకటి. ఈవెన్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డాక్యుమెంట్స్ అండి. అంటే ఏదైనా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తే ఫారెన్ ట్రేడ్ పాలసీ కానీ, లేకపోతే బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ప్యారలీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ భగవద్గీత ఫర్ ఆల్ ఆఫ్ us, ఇట్ ఈస్ లైక్ ఏ ఖురాన్, ఇట్ ఈస్ లైక్ ఏ బైబుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. చాలా చాలా ముఖ్యం అది మనకి, ఎందుకంటే అది మనకి సోషియో ఎకనామిక్ సర్వే, ఇఫ్ యూ రీడ్ దిస్ విల్ గెట్ ద బ్రాడ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఎంటైర్ స్టేటస్ ఆఫ్ ఎకనమీ అనమాట. ఈవెన్ అందులో నుంచి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు, డైరెక్ట్గా అడిగారు కూడా. బట్ 2018లో చాలా ఎక్కువ, 2017లో ఎక్కువ అడిగారు, ఈసారి తక్కువ అడిగారు. బట్ కీప్ ఇట్ యాజ్ స్టాండర్డ్ రెఫరెన్స్. సరేనా, ఇది ఒకటి ఎన్సీఆర్టీస్. నెక్స్ట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఈజ్ న్యూస్ పేపర్స్ అండి. న్యూస్ పేపర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కీప్ ఇట్ వన్ రీజనల్, వన్ నేషనల్. లైక్ ఓకే ఈనాడు, ఐ పర్సనలీ ఫాలోడ్ ఈనాడు, లైక్ ఈవెన్ ద హిందూ. మీరు
you can choose any one of the newspapers, okay, whether it is having like okay Deccan Chronicle or Hans. ఇక్కడ కూడా మీరు న్యూస్ పేపర్ తెచ్చుకున్నాము అది ఇంపార్టెంట్ కాదు, బట్ హౌ యు ఆర్ కో రిలేటెడ్, హౌ యు ఆర్ లింకింగ్ టు ద సిలబస్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పేపర్ చూస్తే లేకుంటే మీరు గత 10 days నుంచి మీరు న్యూస్ పేపర్ ఫాలో అయింటే యూ కెన్ ఈజీలీ లింక్ ఇట్. ఒకటి ఆర్బీఐ మానిటరీ పాలసీకి లింక్ చేసుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ అప్ విత్ న్యూ స్కీమ్స్ లైక్ ఓకే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, PLI స్కీమ్ ఫర్ బూస్టింగ్ ఆఫ్ ద ఇండిజినస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈవెన్ యాపిల్ ఈజ్ గోయింగ్ టు కమ్ టు ఇండియా. హౌ ఈవెన్ యాపిల్ ఈజ్ మేకింగ్, అంటే యాపిల్ కంపెనీ చాలా లాబింగ్ చేస్తుంది అనమాట. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఇన్సెంటివ్స్ అనమాట. ఇంకా ప్రత్యేకించి తెలుగు మీడియం స్టూడెంట్స్కి చెప్పాలంటే వాళ్ళకి ఎకనామిక్ మెటీరియల్ కొంచెం తక్కువ ఉంటుంది తెలుగు మీడియంలో, కాబట్టి మీరు ఈ న్యూస్ పేపర్స్ని ఒక స్టాండర్డ్ మెటీరియల్గా రెఫర్ చేసుకోవాలి. కీప్ ఇట్ ఈనాడు యాజ్ అ స్టాండర్డ్ మెటీరియల్. అండ్ దెర్ విల్ బి సమ్ ఇన్స్టిట్యూట్స్, ఓకే, దే మే గివ్ సమ్ గిస్ట్ అనమాట. గిస్ట్ ఇస్తారు, ఎకనామిక్ సర్వే కానీ సోషో ఎకనామిక్ సర్వే కానీ అంటే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కానీ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కానీ వాళ్ళు కొన్ని అంటే అప్పుడప్పుడు గిస్ట్ ఇస్తూ ఉంటారు. లైక్ ఇట్ కెన్ బి షైన్ ఇండియా ఆర్ ఈవెన్ చిరంజీవి సార్. అంటే ఇట్లా మనం సోర్సెస్ ప్లస్ ఇవన్నీ చూసాము ఇప్పటి వరకు. మెయిన్గా నెక్స్ట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదేంటంటే టెస్ట్ సిరీస్. Test series, we are sincerely thankful to our Vamshi because he is conducting the student oriented and student focused centric test series. Minds Academy is okay doing really good, and then we are really thankful, we are really okay, they are really helpful for all of us. This is all about okay how to simplify or how to decode the Group 2 Paper 3 Planning and Indian Economy. I am really thankful to Vamshi for asking me to share my ideas and views with respect to Paper 3. Thank you one and all.